హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు థర్డ్ ఎపిసోడ్ ఆఫ్ అవర్ పాడ్కాస్ట్ త్రివాణి. నా పేరు శివ. ఈ వారం మన ఎపిసోడ్కు వెళ్ళే ముందు ఒక విషయం చెప్పాలి. ఈరోజు నవంబర్ 1, 2020 అంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కృషి ఫలితంగా మనకు 1953 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. సో హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డే. ఓకే, లెట్స్ గో టు అవర్ ఎపిసోడ్ నౌ. ఈరోజు ఎపిసోడ్ టాపిక్ యుఎస్ ఎలక్షన్స్. యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం. ఈ దేశంలో జరిగే ఎన్నికలు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం మీద ప్రభావం చూపుతాయి. అమెరికాలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు అంటే బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూమెంట్ అగెయిన్స్ట్ పోలీస్ బ్రూటాలిటీ అండ్ కోవిడ్-19 సిచ్యువేషన్స్ మధ్య జరుగుతున్న ఈ ఎలక్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా మారాయి. నాకు యుఎస్ ఎలక్షన్స్ గురించి కొన్ని విషయాలు మాత్రమే తెలుసు. మన దేశంలో లాగా అక్కడ కూడా రెండు పెద్ద పార్టీలు ఉన్నాయి: డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ. డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ క్యాండిడేట్ పేరు జో బైడెన్. రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ క్యాండిడేట్ పేరు డొనాల్డ్ ట్రంప్. సునీల్కి ఈ టాపిక్ మీద బాగా గ్రిప్ ఉంది కాబట్టి నేను, సాయి కలిసి సునీల్ని అడిగి ఇంకొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే సునీల్. నమస్తే సాయి, ఎలా ఉన్నారు? హాయ్ శివ, బాగున్నా. నువ్వెలా ఉన్నావు సునీల్? నువ్వెలా ఉన్నావు శివ? సూపర్. అంతా బాగుంది సాయి. ఎలా ఉన్నావు శివ? ఆల్ గుడ్ సునీల్. సో ఈరోజు మన టాపిక్ యుఎస్ ఎలక్షన్స్. సాయి, నీకు ఎంతవరకు తెలుసు యుఎస్ ఎలక్షన్స్ గురించి? ఈ యుఎస్ ఎలక్షన్స్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని న్యూస్ ఛానల్లోనూ ఈ యుఎస్ ఎలక్షన్స్ గురించే పోతూ ఉంటుంది. సో నాకు అర్థమయ్యేది అది ఎందుకు అంత ఇంపార్టెంట్, అసలు ఏం డిఫరెన్స్ అంత తెలిసేదే కదా. వాళ్ళు డెమోక్రసీనే కదా, మనలాగే కదా అనిపించేది. కానీ నాకు సునీల్, నీకు దీని ఈ ఈ ఈ ఈ కాన్సెప్ట్ గురించి, ఎలక్షన్స్ ఇవన్నీ నీకు మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి అడగతాన్నా. ఈ యుఎస్ ఎలక్షన్ సిస్టమ్ కి ఇంకా మన ఇండియన్ ఎలక్షన్ సిస్టమ్ కి తేడా ఏంది ఆ డిఫరెన్స్? దట్స్ ఎ నైస్ క్వశ్చన్ సాయి. మనకి ఎలక్షన్స్ 5 years కి ఒకసారి జరుగుతాయి, వాళ్ళకి 4 years కి ఒకసారి జరుగుతుంది. యాక్చువల్ ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ వచ్చి మనది పార్లమెంటరీ వ్యవస్థ, వాళ్ళది వచ్చి అధ్యక్ష వ్యవస్థ, దాని ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అనుకో. మనకి హెడ్ ఆఫ్ స్టేట్ ఉంటారు, అంటే రాష్ట్రపతి. హెడ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. వాళ్ళకి రెండు ఒకటే. దాంతో పాటు మనకి బేస్డ్ ఆన్ ఎంపీస్, ఎవరికైతే ఎక్కువ పార్టీ ఎక్కువ వచ్చింటుందో వాళ్ళని సెలెక్ట్ చేస్తాం. కానీ అక్కడ స్టేట్స్, అంటే యునైటెడ్ స్టేట్స్ ఎక్కువ పవర్ ఉంటుంది. ఆ స్టేట్స్ చెప్తాయి మాకు ఇతను కావాలని. దాని ప్రకారం అన్ని ఓట్లు వేసుకొని, దాని ఎలక్టోరల్ కాలేజ్ ఓట్స్ అంటారు. దాని ప్రకారం అన్ని ఓట్స్ కనుక్కొని ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో అతన్ని ప్రెసిడెంట్ అని చెప్తారు. ఇప్పుడు మనకైతే ఆంధ్రాలో 25 ఎంపీ సీట్స్ ఉంటే ఒక 12 ఒక పార్టీకి, 13 ఒక పార్టీకి వస్తే యాక్చువల్గా ఆ 12, 13 డివైడ్ అవుతుంది. కానీ అమెరికాలో ఒకవేళ 25 ఓట్స్ ఎవరికైతే ఎక్కువ వస్తాయో మొత్తం ఓట్స్, ఇన్ కేస్ 25 అంటే 25 ఒకనికి ఇచ్చేస్తారు, దో వాడికి 13 వచ్చినా కూడా. అలా ఉంటది అనమాట. ఓ, అర్థమైంది. ఓకే. సునీల్, నాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ అనిపించే విషయం ఏంటంటే యుఎస్ ఎలక్షన్స్ లో ఈ ప్రెసిడెంట్ క్యాండిడేట్ ను ఎలా ఎన్నుకుంటారు అని. ఏంటంటే మామూలుగా మన ఇండియాలో పార్టీకి మేనిఫెస్టోలు ఉంటాయి కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంటుంది, బీజేపీకి ఒక మేనిఫెస్టో ఉంటుంది. కానీ ఈ యుఎస్ ఎలక్షన్స్ లో ప్రతి క్యాండిడేట్ కి ఒక మేనిఫెస్టో ఉంటుంది. సో బేసిక్ గా ఒక డెమోక్రటిక్ పార్టీలో క్యాండిడేట్ ను ఎలా చూస్ చేసుకుంటారు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్? అది కూడా ఒక మంచి క్వశ్చన్ శివ. ఇది ఎలక్షన్స్ లాగా, అంటే మామూలుగా మనమైతే ఏం చూస్తాం, ఓన్లీ మెయిన్ ఎలక్షన్స్ చూస్తాం. కానీ వాళ్ళకి పార్టీలో కూడా ఎలక్షన్స్ ఉంటాయి, దాన్ని ప్రైమరీస్ అంటారు.
ఈ ప్రైమరీస్ ఎలా స్టార్ట్ అవుతాయంటే మామూలుగా ఎప్పుడు నవంబర్ 1 అనకూడదు, నవంబర్ 1 తర్వాత ఏదైతే ట్యూస్డే వస్తుందో ఆ డేట్ లో ఎలక్షన్ ఉంటుంది. ఈసారి నవంబర్ 3 మన్నాడే కదా ట్యూస్డే, సో ట్యూస్డే ఎలక్షన్ ఉంటుంది. కానీ ఈ ప్రైమరీస్ ఎలా ఉంటాయంటే ఫిబ్రవరిలోనే స్టార్ట్ అవుతాయి పార్టీలో. అంతకు ముందే క్యాండిడేట్స్ చెప్పింటారు నాకు ఇంట్రెస్ట్ గా ఉంది, ఇది మా మేనిఫెస్టో అని ముందే చెప్పించి ముందే క్యాంపెయిన్ చేస్తారు ఆ డెమోక్రటీ వాళ్ళతో. ఈ క్యాంపెయిన్ చేస్తూ అందరూ వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఈ ఫిబ్రవరి నుంచి జూన్ దాకా స్టేట్ వైజ్ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి, ఓన్లీ డెమోక్రటిక్ పార్టీ లోపల. ఆ విధంగా ఫస్ట్ స్టేట్ కాకస్ అంటారు. సో అక్కడి నుంచి జూన్ దాకా జరిగి ఎవరికి ఓట్స్ అంటారు, ఆ ఓట్స్ డెలిగేట్స్ అంటారు. ఎవరికైతే ఎక్కువ డెలిగేట్స్ వచ్చింటారో వాళ్ళని ఆగస్ట్ లో సెలెక్ట్ చేస్తారు. ఆ సెలెక్ట్ చేసే టైంలోనే అతను కూడా నా వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ కూడా ఇతను చెప్తాడు. వెరీ ఇంట్రెస్టింగ్. అలా yes. మన డెమోక్రటిక్ పార్టీలో జరిగిన ప్రైమరీస్ లో జో బైడెన్ గెలిచాడు. ఆయన తన వైస్ ప్రెసిడెంట్ గా మన ఇండియా హెరిటేజ్ కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్ గా నియమించాడు కదా. అవును శివ, అది కూడా చాలా రీసెర్చ్ చేసి ఎవరైతే బెస్ట్ క్యాండిడేట్ అని తను తీసుకున్నాడు. యాక్చువల్ గా ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ ప్రైమరీస్ లో కమలా హ్యారిస్ కూడా పోటీ చేసింది. ఫస్ట్ వాళ్ళు కూడా డిబేట్స్ జరుగుతాయి. ఫస్ట్ డిబేట్ లో ఏమైతే అతన్ని బాగా నీ పాలసీస్ సరిగ్గా లేదు పాస్ట్ లో అని బాగా తిట్టింది యాక్చువల్ గా. అదే ఒక పార్టీ కలిసిపోవాలి. అవును. ఇంకొకటి యుఎస్ ఎలక్షన్స్ లో బాగా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రెసిడెన్షియల్ డిబేట్స్ చాలా చాలా బాగుంటాయి. అవును శివ, యాక్చువల్ గా ఈసారి 3 ప్లాన్డ్. ఆ మూడిట్లో ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఒకటి క్యాన్సిల్ అయ్యింది, వర్చువల్ పెడదాం అనుకున్నారు కానీ అది దానికి ఒప్పుకోలేదు. సో 2 మాత్రమే జరిగాయి. ఫస్ట్ ది రివ్యూస్ ఎలా వచ్చాయంటే సరిగ్గా జరగలేదన్నారు, అంటే ఎక్కువ ఒక సైడ్ క్యాండిడేట్ ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నాడని జరగలేదని అందరూ అన్నారు. సెకండ్ ది క్యాన్సిల్. థర్డ్ దాంట్లో ఈ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉందని మ్యూట్ బటన్ తెచ్చారు. అది ఎలా అంటే ఒకరు డిస్కస్ చేసేటప్పుడు వేరే వాళ్ళు మాట్లాడడం అవును, అలా చేశారు. సో కొంచెం సివిల్ డిబేట్ లాగా జరిగింది. ఓహో, ఓకే ఓకే, ఇదేదో బాగుంది సునీల్, మ్యూట్ తీసుకొచ్చిందంతా. మన పక్క కూడా పెట్టాలి ఈ ఆన్లైన్ టీవీ ఛానల్స్ లో డిబేట్స్ వెళ్ళేటప్పుడు. బాగుంటుంది. సో ఈ జో బైడెన్ ఇంకా డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరూ సెలెక్ట్ అయ్యారు కదా, ఒక్కొక్క డెమోక్రాటిక్ పార్టీ నుంచి, రిపబ్లికన్ పార్టీ నుంచి. సో ఖచ్చితంగా ఇప్పుడు మన ఇండియా ఎలాగైతే ఈ ఒక్కొక్క పార్టీ వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోలతో వస్తారు కదా, మీకు కరెంట్ ఇస్తాము, మీకు రోడ్ వేస్తాము, మీకు ఫ్రీగా ఇది ఇస్తామని. సో అలాగే ఇప్పుడు ట్రంప్ గానీ బైడెన్ గానీ సమ్ మేనిఫెస్టో ఉంటది కదా ఖచ్చితంగా. ఏంటవి? మనదైతే డెవలపింగ్ కంట్రీ కాబట్టి మనకి ఇలాంటివన్నీ వస్తాయి మేనిఫెస్టోలు అవి. అంటే ఇలాంటి రోడ్లు వేయడము, ఎక్కువ కరెంట్ ఫ్రీ ఇస్తాము, రుణమాఫీ అని. కానీ అక్కడ ఏంటంటే అది కొంచెం ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ కాబట్టి వాళ్ళు ఇలాంటివి ఎక్స్ట్రా హెల్త్ కేర్ ఎలా ఉంటుంది, మొత్తం ఫ్రీ హెల్త్ కేర్ ఉంటుంది, ట్యాక్సెస్ ఎలా ఉంటాయి, ఇమ్మిగ్రేషన్ పాలసీస్ ఎలా ఉంటాయి, సో అలాంటి మీద ఉంటుంది. దాంతో పాటు ఇంకా 2 అంటే వాళ్ళు చెప్పరు కానీ అది ఇన్నర్ ఫీలింగ్స్ అనమాట, కన్జర్వేటిజం, లిబరలిజం అని. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గురించి చెప్తాను. డొనాల్డ్ ట్రంప్ కన్జర్వేటిజం సైడ్, అంటే ఇప్పుడున్న సిస్టమే అలానే ఉండని అని ఆ సైడ్ లీన్ అవుతాడు. అతను హెల్త్ కేర్ అంటే సరిగ్గా ఇప్పటికైతే ఏం ప్లాన్ లేదు ఫ్రాంక్ గా చెప్పాలండి, ఎందుకంటే అతను ఎప్పుడు రిలీజ్ చేయలేదు కూడా. సో హెల్త్ కేర్ నో ప్లాన్, ట్యాక్సెస్ తగ్గిస్తానన్నాడు, అలా చెప్పాడు. జో బైడెన్ అనుకో సిస్టమ్ ఈక్వల్ గా ఉండాలని, ఎక్కువ రిచ్ మెంబర్స్ అయితే కొంచెం ట్యాక్సెస్ ఉంటాయి, హెల్త్ కేర్ ఫ్రీగా ఇస్తాను,
ఇమిగ్రేషన్ ఉంటుంది, కానీ కొంచెం లీగల్ గా జరిగేట్టుగా పెడతాను అని జో బైడెన్ చెప్పారు. దాంతోపాటు ఇతను కొంచెం లిబరల్ సైడ్, అంటే అందరూ బాగుండాలి, అందరూ కలవాలి అని. సో అది మెయిన్. కానీ ఈ ఎలక్షన్ కొంచెం వాళ్ళు అక్కడ ఒపీనియన్ ఎలా ఉందంటే మెయిన్లీ ఈ కన్జర్వేటివ్స్ వర్సెస్ లిబరల్ అని, ఎవరు మేనిఫెస్టోలను పట్టించుకోవడం, దాన్ని కొంచెం ఎలా అంటారంటే కొంచెం సివిల్ వార్ అంటారు చూసావా, అంతర్యుద్ధం. సో వాళ్ళల్లోనే వాళ్ళకి జరుగుతుంది యాక్చువల్గా ఇప్పుడు. ఎవరు గెలుస్తారు, కన్జర్వేటివ్సా లిబరల్సా? గుడ్ గుడ్. సునీల్, ఇప్పుడు మనకు నవంబర్ 3 ఎలక్షన్ జరగబోతున్నాయి. రిజల్ట్స్ మామూలుగా ముందు ఎలక్షన్స్ జరిగిన రోజే వచ్చాయి, కానీ ఈసారి ఇంకా 2 వీక్స్ పడుతుంది అనుకుంటా కదా వచ్చేటప్పటికి. సో అవును శివ. ఈ ఒపీనియన్స్ పోల్స్ ఏమో జో బైడెన్ గెలుస్తారు అని చెప్తున్నాయి. ఫస్ట్ టైం కూడా 2016 లో ఒపీనియన్ పోల్స్ ఏమో హిల్లరీ క్లింటన్ గెలుస్తాయని చెప్పింది కదా, కానీ డొనాల్డ్ ట్రంప్ గెలిచాడు. ఈసారి కూడా అట్లా జరిగే అవకాశం ఉందా? నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటావు? నీ ఒపీనియన్ ఏంటి? నిజమే, ఈసారి డే రోజే మనకి రిజల్ట్ తెలియకపోవచ్చు. ఎందుకంటే మామూలుగా అయితే ఇలాంటి కోవిడ్ సిచ్యువేషన్ ఎప్పుడు ఉండేది కాదు. ఈసారి కోవిడ్ ఉంది కాబట్టి కొంతమంది ఇదే ఓటేసేస్తారు. దాన్ని ఎర్లీ ఓటింగ్ అంటారు. దాంతో పాటు అమెరికాలో ఇంకో ఆపర్చునిటీ ఉంది. మెయిల్ అంటే ఓట్ చేయొచ్చు. ముందే వాళ్ళకి మెయిల్ ఇన్ బ్యాలెట్స్ సెండ్ చేస్తారు, దాంతో ఓటేసి పోస్ట్ ద్వారా పంపించవచ్చు. సో ఇవన్నీ లెక్కేసే టైం పడుతుంది కాబట్టి మేబీ 1 వీక్ పట్టచ్చు ఎవరు గెలుస్తారని చెప్పేదానికి కరెక్ట్ గా. యాక్చువల్ గా ఈ విధంగా చెప్పడం కూడా గవర్నమెంట్ చెప్పదు, ఇదంతా ప్రెస్ చెప్తుంది ఎవరు గెలిచారని. యాక్చువల్ గవర్నమెంట్ డిసెంబర్ మిడ్ అంటే 12th అలా చెప్తారు ఎవరు గెలిచారని. స్వర్న్ ఇన్ ప్రమాణ స్వీకారం వచ్చి జనవరి 20th ఉంటుంది. అడిగావు నా ఒపీనియన్ ఏంటని అడిగావు. మనం అయితే అమెరికాలో లేము, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయో మనకు తెలియదు. మనకు తెలిసేదంతా మీడియా వల్లనే, అంటే మనం ఏ న్యూస్ కన్సంప్షన్ చేస్తున్నామో దాన్ని బట్టే మన ఇది ఉంటుంది. కానీ డైరెక్ట్ అతని ట్విట్టర్ చూసి మనకేమని తెలుస్తుందంటే డొనాల్డ్ ట్రంప్ ఎక్కువగా అబద్ధాలు చెప్తాడని. దాంతో పాటు సైన్స్ ని నమ్మడు అతనే చెప్తాడు, సైన్స్ కూడా తెలియకపోవచ్చు నాకే ఎక్కువ తెలుసు అని. సో నాకెందుకు అది మంచిది కాదనిపిస్తుంది. సో నేను జో బైడెన్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఒపీనియన్ పోల్స్ కూడా ఎక్కువ అదే చెప్తున్నాయి. నువ్వు ఇంకోటి అడిగావు, లాస్ట్ హిల్లరీ క్లింటన్ కూడా గెలుస్తుంది ఈ ఒపీనియన్ పోల్స్, కానీ ఎందుకు గెలవలేదని. అప్పుడు అది ఎలా జరిగిందో వాళ్ళు తల్లబట్టుకుంటున్నారు, కానీ ఈసారి అది కూడా మైండ్ లో పెట్టుకుని పోల్స్ తీశారు. ఖచ్చితంగా జో బైడెన్ గెలుస్తారని చెప్తున్నారు. ఓకే ఓకే, అర్థమైంది సార్. విల్ సీ ఎలా వస్తుందో రిజల్ట్. కానీ ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాక కూడా మనకి ఇప్పుడు దీనివల్ల మన ఇండియా మీద ఇంపాక్ట్ ఎలా ఉంటది? ఈ ఎలక్షన్స్ వల్ల, రిజల్ట్స్ వల్ల ఎలా ఉండొచ్చు మన మీద, ఇండియా మీద ఇంపాక్ట్? ఇండియా మీద అంటే మామూలుగా ట్రేడ్ ప్రకారం అయితే దాదాపు సేమ్ ఉంటది, కానీ కొన్ని ఎక్స్ట్రాగా అంటే ఈ ఆయుధాలు అవంతా ఉంటాయి కదా, మిలిటరీ సపోర్ట్ అవంతా కొంచెం డొనాల్డ్ ట్రంప్ ఎక్కువ సపోర్ట్ చేస్తారని విన్నాను నేను. అంటే ఏం చేశారని పర్టికులర్ గా ఎవరు డీటెయిల్స్ ఇవ్వలేదు, కానీ ఎప్పుడు డొనాల్డ్ ట్రంప్ బెస్ట్ మనకి అంటారు. కానీ దాదాపు ఏమాత్రం చేంజ్ ఉండకూడదు, ఎందుకంటే రెండు పెద్ద ఎకానమీలు, రెండిటికి ఎక్కడ పోటీ లేదు. సో రెండు బాగుంటది. ఈ క్వశ్చన్స్ కి ఎక్స్టెన్షన్ చెప్తాను, మన ఇండియా కంటే వరల్డ్ కి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది సాయి. ఎందుకంటే ఈ పాస్ట్ 4 years డొనాల్డ్ ట్రంప్ నాటోకి అగైనెస్ట్ గా ఉన్నాడు. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇదంతా ఒక మిలిటరీ పార్ట్నర్షిప్ లాగా. ఇవన్నీ రష్యాకి కొంచెం ఆపోజిట్ గా. రష్యా ఏం చేస్తుందంటే ఈస్టర్న్ ఉంటుంది కదా, ఉక్రెయిన్, బెలరూస్, ఆ కంట్రీస్ ని కొంచెం ఆక్యుపై చేద్దాం చూస్తూ ఉంటారు. సో యూరప్, అమెరికా కలిసి నాటో ఉన్నాయి. సో డొనాల్డ్ ట్రంప్ కి నచ్చదు నాటో, రష్యా కొంచెం ఫ్రెండ్. సో అది కొంచెం మంచిది కాదు. దాంతో పాటు ముందే చెప్పాను సైన్స్ డినయర్ అని, సైన్స్ ని అసలు పట్టించుకోడు. దాంతో పాటు క్లైమేట్ చేంజ్ డినయర్, అది కూడా
మంచిది కాదు. ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చింది, దీని తర్వాత లెట్స్ ఇదంతా అయిపోయింది, దాని తర్వాత ఏం చేద్దాము. మామూలుగా వరల్డ్ వార్ 2 తర్వాత ఇలాంటి ఆర్గనైజేషన్స్ అన్నీ వచ్చాయి, యుఎన్ అలాంటివి. కానీ డొనాల్డ్ ట్రంప్ ఉంటే అసలు సైన్సే పట్టించుకోడు. సో అలాంటి ఆర్గనైజేషన్స్ రాకపోవచ్చు. జో బైడెన్ ఉంటే ఖచ్చితంగా పట్టించుకొని నెక్స్ట్ టైం పాండమిక్ రాకుండా ఉండేకి ఏదైనా చేస్తాడు. ఇలావన్నీ ఉన్నాయి. మెయిన్ వచ్చి క్లైమేట్ డినయర్. క్లైమేట్ చేంజ్ అని కూడా అనకూడదు, ఇప్పుడు క్లైమేట్ ఎమర్జెన్సీ అనాలి. ఆల్రెడీ మనం ఆ ఎఫెక్ట్స్ చూస్తున్నాం. సో ఇలాంటివన్నీ ఉన్నాయి, ఎక్కువ వరల్డ్ కి ఇంపాక్ట్ అవును ఉంటాయి. సునీల్, నా ఒపీనియన్ ఆల్మోస్ట్ సిమిలర్. హోప్ ఫర్ ద బెస్ట్, లెట్స్ సీ వాట్ హ్యాపన్స్. అదే ఈరోజు మా పాడ్కాస్ట్. ఇంకా చాలా విషయాలు సునీల్కి తెలుసు, కానీ ఈ పాడ్కాస్ట్ లెంత్ ఎక్కువ అవుతుందనే టెన్షన్తో ఇక్కడ ఆపేస్తున్నాం. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. బాయ్. బాయ్.